హాయ్ అండి, మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన సెట్టు వంకాయలు కోసుకుని గుత్తి వంకాయ చేసుకుందామండి. ఇప్పుడు గుత్తి వంకాయలు కాయలు వచ్చినాయి. గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించానండి. ఒక కప్పుడు నువ్వులు తీసుకున్నానండి. ఇందులో అరకప్పు పల్లీలు, కొంచెం చింతపండు, 2 కరివేపాకు రెబ్బలు, 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, చిన్న అల్లం ముక్కండి, 4 లవంగాలు, చెక్క, 2 లాలుక్కాయలు, 1 ఎల్లుల్లిపాయ. మనకు కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. గుత్తి వంకాయ కూర తయారు చేసుకునే పదార్థాలు. ఇప్పుడు మనం ఈ శుభ్రంగా కడిగేసి కట్ చేసి మీకు చూపించానండి ఎలా తయారు చేయాలో. ముందుగా మనం కళాయి పెట్టుకున్నామండి. కళాయి పెట్టుకుని వెలిగించుకుందాం. కళాయి వేడయిందండి. ఇప్పుడు ముందుగా మనం పల్లీలు వేయించుకుందాం. దోరగా వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగిపోయినాయండి పల్లీలు. ఇప్పుడు తీసేసుకుందాం. ఇదే కళాయిలో నువ్వుపప్పు వేయించుకుందామండి. ఇది కూడా దోరగా వేయించేసుకుందాం. ఇదిగోండి దోరగా వేగిపోయినాయి కదా, నువ్వులు దోరగా వేగిపోయినాయండి. మాడబెట్టొద్దండి, ఇలా దోరగా వేగనివ్వండి. ఇలా దోరగా వేగితే బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ నూనె పోసుకుందామండి. నేను వేరుశనగ నూనె పోస్తాను, మీరు వేరండి. 1 స్పూన్ చాలండి. మనం 1 స్పూన్ మినపప్పు తీసుకున్నాం కదండి. స్పూన్ మినపప్పు, ధనియాలు ఇవి కూడా వేయించేసుకుందామండి. ఇందులోను ఈ నూనె కొంచెం 1 స్పూన్ నూనె పోసి వేయించండి. జీలకర్ర అయితే వేయించొద్దు, ధనియాలు మినపప్పు మాత్రమే వేయించండి. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు ఇది కూడా తీసేసుకుందాం మసాలాలోకి. ఇందులో వేసేసుకుందామండి. ఇది కూడా అన్నీ కలిపి మిక్సీ పెట్టేసుకుందామండి. ఇందులో పోసేసుకుందామండి. ఇవన్నీ చల్లారాక మిక్సీ పెట్టేసుకుందాం. ఈ చల్లారి లోపల మనం ఈ ఉల్లిపాయలు, వంకాయలు, ఈ పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకుందామండి. ఇదే కళాయిలో 1 స్పూన్ నూనె పోసుకుందామండి. నూనె పోసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు వేపించేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చిపోయే వరకు ఒక నిమిషం వేపించుకోవాలండి. ఎక్కువ వేపించక్కర్లేదు, 1 నిమిషం. ఇలా 1 నిమిషం పచ్చిపోయే వరకు వేపించుకొని మిక్సీ పట్టుకుందాం. ఇవి కూడా మిక్సీ పట్టుకుందాం. ఇవి మగ్గిపోయినాయండి. ఉల్లిపాయలు ఎక్కువ వద్దండి, కొంచెం పచ్చిపోయేలా. నేను చేసినట్టు చేసుకోండి. గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుంది, చాలా రుచి వస్తుంది. ఇలా చేసుకోండి. ఇంకా ఆపేద్దామండి, పొయ్యి కట్టేద్దాం. చల్లారే వరకు ఇది అలా ఉంచుదాం. ఇలాగే మసాలాలు పెట్టేసుకుందామండి. మనం మిక్సీ పెట్టేసుకుందాం. ఇది గసగసాలు, జీలకర్ర తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, లాలుక్కాయ ఇవి కూడా ఇందులో వేసేసుకుందామండి. కొంచెం చింతపండు తీసుకున్నాం కదండి, ఇది కూడా ఇందులో వేసుకుందాం. 1 పాయ ఎల్లుల్లిపాయ రెబ్బలు తీసి పెట్టుకున్నానండి, ఇది కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పెట్టేసుకుందాం. ముందు మనం ఇలా మిక్సీ గిన్నె పెట్టేసుకుని ఇవన్నీ పొడుము పెట్టేసుకున్నామండి. ఇలా పొడుము పెట్టేసి ఇలా కొంచెం వాటర్ పోసి పట్టుకుందామండి. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాం. పొడాలన్నీ ఇలా వచ్చింది.
పచ్చిపోయేటట్టు వేయించుకున్నాం కదండి ఉల్లిపాయ, ఇది కూడా వేసి కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరబరగా పట్టుకుందామండి మిక్సీ. పచ్చిపోయేటట్టు వేయించేసుకుంటే మనకు ఉల్లిపాయ బాగుంటుంది. గుత్తి వంకాయ కూర అయిపోయిందండి. ఇలా ఉంది. మన ఉల్లిపాయ వేయించిన ఉల్లిపాయ కూడా వేసి పెట్టుకున్నాం కదా, టేస్ట్ ఇలా వచ్చింది. ఇందులో మనం సాల్ట్ మా కారం అన్నీ కలుపుకొని మనం మళ్ళీ చూపించాలి మీకు. మనం ఒక స్పూను కారం తీసుకున్నాం కదండి, సాల్ట్ స్పూనే తీసుకున్నామండి. మీకు సరిపోయినంత మీరు వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ సరిపోద్దని వేసాను. ఇక 2 స్పూన్ల కారం అండి, ఇది కూడా ఇందులో వేసి కలిపేసుకుందాం. కారం ఇలా కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇందులో కలిపేసుకుందామండి. ఇదిగోండి, మనం తెల్ల వంకాయలు మన చెట్టుకాయలు శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్నామండి. గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోండి, చాలా చాలా రుచి ఉంటుంది కూర. మిర్చి వేసుకుని తినండి. చూడండి, మనం వంకాయలు తీసుకున్నాం కదా, ఇలా కాయనండి ఇలాగ గుజ్జు పెట్టుకోండి. మనం పట్టిన పేస్ట్ ఇలా పెట్టుకోండి ప్రతి కాయకి. అయిపోయిందండి, మనం గుజ్జు పెట్టేసుకున్నాం ఇన్ని కాయలకి. ఇప్పుడు కూర వేసుకుందాం. ఇప్పుడు మనం కళాయి పెట్టుకున్నామండి, నూనె పోసుకుందాం. 5-6 స్పూన్లు నూనె పోయండి. పోపు వేసుకున్నామండి. కొన్ని ఆవాలు, 2 దెబ్బల కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు మొత్తం పోపు వేసుకున్నామండి. పసుపు నూనెలో వేసుకోండి. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. వంకాయలు వేసేసుకున్నామండి. ఇప్పుడు కాసేపు మగ్గనిద్దాం. మగ్గనిచ్చి మళ్ళీ తిరగేసుకుందామండి. తిరగేసి మళ్ళీ మగ్గనిద్దాం. ఒకసారి తిరగేసుకుందామండి. వంకాయలు ఒకసారి మళ్ళీ ఇలా తిరగేసి మగ్గబెట్టుకుందాం. తిరగేసి కూడా మగ్గబెట్టుకున్నాం కదండి. కొంచెం గుజ్జు ఉంది కదా, ఇప్పుడు ఈ గుజ్జు కూడా వేసి మగ్గబెట్టుకుందాం. మనం పేస్ట్ పెట్టుకున్నాం కదా, అది వేసి మగ్గబెట్టుకుందాం. చూడండి, మనకి వంకాయలు మగ్గినవి. అలాగే కొంచెం మిక్సీలో పేస్ట్ పెట్టాం కదండి, వాటర్ ఇలా పోసుకుందాం. మిక్సీ కింద కడుక్కొని కొంచెం వాటర్ పోసుకుందాం. ఇలాగా లైట్గా కొంచెం కారం పైన చల్లుకుందామండి, ఒక చిటికెడు కారం. తర్వాత వాటర్ అది పోసాక కొంచెం చిటికెడు కారం వేసి నీళ్ళు పోసుకుందాం. చాలా రుచికరంగా ఉంటుంది గుత్తి వంకాయ కూర. చాలా రుచిలాగా టేస్ట్ బాగుంటుంది. ఇలాగే చేసుకోండి. కాసామండి, ఒక 10 నిమిషాలు అలా ఉడకనిద్దాం. అయిపోయిందండి, ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. మనకి ఫ్రై కట్టేసుకుందామండి. ఫ్రై ఆఫ్ చేసుకుని చూడండి, ఇలా వండుకుని మీరు తినండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. గుజ్జు తీసేసుకుందాం. మీ ఇంట్లో తయారు చేసుకుని ఎలా ఉందో నాకు తిని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.